దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు జిల్లాలోని కావలి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఈయన గురించే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మాలేపాటి సుబ్బానాయుడు అనే ఓ టీడీపీ సీనియర్ నాయకుడు అనారోగ్యంతో చనిపోతే దశదిన కర్మకు పరామర్శకని ఆయన ఇంటికి వెళ్తే ఈ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని టీడీపీ కార్యకర్తలే అడ్డుకున్నారు. చనిపోయిన టీడీపీ నాయకుడి ఇంట్లోకే ఆయన్ను అడుగు పెట్టనివ్వలేదు. కొందరు కార్యకర్తలైతే కావ్య కృష్ణారెడ్డి గారిపైకి దాడికి సైతం యత్నించారు. అక్టోబర్ 30వ తారీఖున జరిగిన ఈ ఘటన తర్వాత ఈ కావ్య కృష్ణారెడ్డి గారి గురించి నెట్టింట విపరీతంగా చర్చ జరుగుతుంది. కావలిలో ఇటీవల జరిగిన పరిణామాలకు ఆయనే కారణమని నెట్టింట విపరీతంగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో అసలు నిజమెంత? కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? మాలేపాటి సుబ్బానాయుడు గారి మరణానికి కావ్య కృష్ణారెడ్డి గారే కారణమా? మాలేపాటి గారికి దక్కాల్సిన అసెంబ్లీ సీటును గత ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు కావ్య కృష్ణారెడ్డి గారికి మాలేపాటి సుబ్బానాయుడు గారికి మధ్య జరిగిన గొడవలు ఏంటి? మాలేపాటి మరణం తర్వాత జరిగిన పరిణామాలేంటి? ఈ మొత్తం రాజకీయ క్రీడలో కావ్య కృష్ణారెడ్డి విలనా లేక బాధితుడా అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. కావలి నియోజకవర్గంలో దగదత్తి మండలానికి చెందిన వ్యక్తే ఈ మాలేపాటి సుబ్బానాయుడు గారు. తొలి నుంచి టీడీపీలోనే యాక్టివ్గా ఉంటూ వార్డు మెంబర్ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదిగిన వ్యక్తి అయిన బీద రవిచంద్ర గారికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత కావలి టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించారు. కావలి టీడీపీ కేడర్కు అన్నీ తానే నిలిచారు. ఏకంగా 20 కేసులను ఆనాటి వైసీపీ సర్కారు పెట్టించినా వెనక్కు తగ్గకుండా పోరాడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలు రానే వచ్చాయి. కావలి నుంచి నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను, తప్పకుండా ఎమ్మెల్యే అవుతాను, నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తాను, మీకు న్యాయం చేస్తాను అంటూ పదే పదే తన కార్యకర్తలకు చెబుతూ వచ్చిన మాలేపాటికి కావ్య కృష్ణారెడ్డి గారి రూపంలో ఊహించని షాక్ తగిలింది. కావ్య కృష్ణారెడ్డి గారికి రాజకీయాలకు రావాలన్న ఆశ చాలా ఏళ్ల నుంచే ఉండింది. గ్రానైట్ మరియు మైనింగ్ వ్యాపారాలే కాదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తూ ఉండే కావ్య కృష్ణారెడ్డి 2019 ఎన్నికల్లోనే టీడీపీ టికెట్ కోసం, వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించినా ఆయనకు 2 పార్టీలు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆనాడు ఉన్న పొలిటికల్ మూడ్ను బట్టి వైసీపీకి తెర వెనుక సపోర్ట్ చేశారు. జగన్ పార్టీకి 2019 ఎన్నికల్లో ఆర్థిక సాయం చేశారు. 2024 ఎన్నికలకు ఏడాది ముందు నుంచే టీడీపీకి దగ్గరయ్యారు. కావలి టీడీపీ టికెట్ను ఆశిస్తున్నానంటూ టీడీపీ అధిష్టానం ఎదుట ప్రపోజల్ను పెట్టారు. మీరిచ్చే పార్టీ ఫండ్ కూడా నాకు అక్కర్లేదు, ఎంపీ అభ్యర్థి నుంచి వచ్చే ఫండ్స్ కూడా అక్కర్లేదు, నా గెలుపు కోసం నేనే ఖర్చు పెట్టుకుంటానంటూ కావ్య కృష్ణారెడ్డి గారి నుంచి ప్రపోజల్ వెళ్ళింది. ఈ క్రమంలోనే నెల్లూరులో ఉన్న సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా తీసుకుని ఆర్థిక కోణాల్లోనూ ఆలోచించి కావలి టీడీపీ టికెట్ను కావ్య కృష్ణారెడ్డి గారికి కేటాయిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని మాలేపాటి సుబ్బానాయుడు గారు తీవ్రంగా వ్యతిరేకించారు. నా త్యాగాలకు విలువే లేదా అంటూ మాలేపాటి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కావ్య కృష్ణారెడ్డికి మాలేపాటి సుబ్బానాయుడు గారికి మధ్య ఈ సమస్య గురించి ఓ ఒప్పందం కుదిరింది. మాలేపాటి సుబ్బానాయుడు గారికి కొంత మొత్తంలో ఆర్థిక సాయాన్ని అందివ్వటం అన్నది మొదటి కండిషన్. మాలేపాటి సుబ్బానాయుడు గారి సొంత మండలం దగదత్తిలో ఏ పని చేసి పెట్టాలన్నా మాలేపాటి సుబ్బానాయుడు గారి పెత్తనమే సాగాలన్నది రెండో కండిషన్. కావలిలో ఉన్న 4 మండలాల్లో దగదత్తి మండలం మినహా మిగిలిన 3 మండలాల్లోనే కావ్య కృష్ణారెడ్డి గారి పెత్తనం నడుస్తుంది. దగదత్తి మండలంలో సర్పంచ్గా ఎవరు పోటీ చేయాలి, వార్డు మెంబర్లు ఎవరు ఉండాలి అన్న అంశాలన్నీ కూడా మాలేపాటి చూసుకోవాలన్నది ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం. ఇక కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా పార్టీ వేదికల మీద కావ్య కృష్ణారెడ్డి గారి తర్వాత స్థానం మాలేపాటి సుబ్బానాయుడికి దక్కాలన్నది మూడో కండిషన్. ఈ కండిషన్లన్నిటికీ కావ్య కృష్ణారెడ్డి గారు ఒప్పుకున్నారు. ఆయన గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని మాలేపాటి సుబ్బానాయుడు గారు కూడా పార్టీ అధిష్టానానికి మాటిచ్చారు. అయితే పై స్థాయిలో ఉన్న నాయకులు ఓ ఒప్పందానికి వచ్చినంత ఈజీగా గ్రామ స్థాయి కార్యకర్తలు ఆ నిర్ణయాలను ఓ పట్టాన జీర్ణించుకోలేరు. ఎన్నాళ్ళు కష్టపడినా మన నాయకుడిని కాదని కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడం ఏంటంటూ కొన్ని గ్రామాల్లో మాలేపాటి అనుచరులు మండిపడ్డారు. కావ్య కృష్ణారెడ్డిని ఓడించేందుకు తెర వెనుక తమలో తాము మంత్రంగా నడుపుకున్నారు. ఓ ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓట్లు వేసేలా ప్లాన్లు గీసుకున్నారు. పోలింగ్కు ముందే ఈ విషయం కావ్య కృష్ణారెడ్డి గారికి ఆలస్యంగా తెలిసింది. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో దగదత్తిలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ సమీకరణలపై ఆయన ఏం చేయలేకపోయారు. అంతేకాకుండా మాలేపాటి సుబ్బానాయుడే తన అనుచరులను రెచ్చగొట్టి మరీ మీకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారంటూ కొందరు వ్యక్తులు కావ్య కృష్ణారెడ్డి గారికి నూరిపోశారు. ఆ మండలంలో ఉన్న పరిస్థితులను చూసి అదే నిజమని కావ్య కృష్ణారెడ్డి గారు కూడా నమ్మేశారు. దగదత్తిలో రాజకీయాలు ఎలా నడిచినా రాష్ట్ర వ్యాప్తంగా జగన్పై ఉన్న వ్యతిరేకతతో కావలిలో వైసీపీకి ఘోర పరాభవం జరిగింది. 30,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో కావ్య కృష్ణారెడ్డి గారే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాతే కావలిలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
అగ్రనాయకత్వం దగ్గర చేసుకున్న ఒప్పందం ప్రకారం తన విజయానికి మాలేపాటి పనిచేయలేదు కాబట్టి దగదత్తిలోనూ నేను వేలు పెడతానని, పార్టీ పరంగా ప్రభుత్వ కార్యక్రమాల పరంగా మాలేపాటికి ప్రియారిటీ ఇవ్వాల్సిన పని లేదని కావ్య కృష్ణారెడ్డి గారు డిసైడ్ అయిపోయారు. గ్రామ స్థాయిలో కార్యకర్తల అభిప్రాయానికి నాకు ఏమాత్రం సంబంధం లేదని, నా ప్రమేయం లేకుండా జరిగిన ఘటనలతో నాకేం సంబంధం అంటూ మాలేపాటి వివరణ ఇచ్చుకున్నప్పటికీ కావ్య కృష్ణారెడ్డి గారు శాంతించలేదు. పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం, దగదత్తిలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం ఆయన్ను దూరం పెట్టడంతో మాలేపాటి తీవ్ర ఆవేదన చెందారు. దానికి తోడుగా ఎన్నికల రిజల్ట్ రోజు దగదత్తిలో జరిగిన అల్లర్లు, గొడవల గురించి మాలేపాటి సుబ్బానాయుడు గారిపైన, ఆయన అనుచరులపైన దగదత్తి పోలీస్ స్టేషన్లోనే కొందరు వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. నిజానికి ఎమ్మెల్యే కనుక తలుచుకుంటే ఆ ఫిర్యాదులు కేసుల రూపంలోకి వెళ్లకుండా, ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చెత్తపట్టుల్లోకి వెళ్ళేవి. కానీ చట్ట ప్రకారం మీ పనులను మీరు చేసుకుంటూ పోలీసులకు ఎమ్మెల్యే నుంచి ఆదేశాలు వెళ్లడంతో మాలేపాటిపై, ఆయన అనుచరులపై సొంత మండలంలోనే కేసులు నమోదయ్యాయి. ఇన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఇప్పుడు తనకు విలువ లేకుండా పోయిందని, తన మాట చెల్లుబాటు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన మాలేపాటి బీద రవిచంద్ర గారిని వెంటేసుకుని కొద్ది నెలల తర్వాత పార్టీ అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టించారు. కావలిలో తనకు జరుగుతున్న అన్యాయాలను ఏకరువు పెట్టిన మాలేపాటి సుబ్బానాయుడు గారిని పార్టీ అధిష్టానం సముదాయించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకు పదవిని కేటాయించింది. కరెక్ట్గా 2025 సంవత్సరం మే నెల 11వ తారీఖున ఆయన్ను చైర్మన్గా నియమిస్తూ చంద్రబాబు గారు ఉత్తర్వులను కూడా జారీ చేశారు. మే నెల 14వ తారీఖున ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ హోదాలో తన పుట్టినరోజు వేడుకలను కూడా ఆయన ఘనంగా జరుపుకున్నారు. తనకు చైర్మన్గా పదవీ బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో బిజీగా గడిపిన ఆయన కావలిలో ఉన్న అంతర్గత విభేదాలను సరిచేసుకునే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. చైర్మన్ హోదాలోనే 1-2 సార్లు చంద్రబాబు గారితో మీటింగుల్లోనూ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి నాయకులతో పరిచయాలను కూడా ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 9వ తారీఖున, అంటే తనకు చైర్మన్గా పదవీ బాధ్యతలు దక్కిన 5 నెలల తర్వాత చంద్రబాబు గారి సమక్షంలో ఆ కార్పొరేషన్ వ్యవహారాలపై ఓ సమీక్షా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చైర్మన్ హోదాలో పాల్గొన్న ఆయన అనారోగ్య కారణాలతో అక్కడికక్కడే సమావేశంలోనే కుప్పకూలిపోయారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మెరుగైన చికిత్స కోసం తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్టోబర్ 10వ తారీఖు నుంచి ఆయనకు ఆ ఆసుపత్రిలోనే చికిత్సను అందిస్తూ వచ్చారు. ఆయన అన్నయ్య కొడుకు, తన రాజకీయ వారసుడు అయిన మాలేపాటి భానుచందర్ అక్టోబర్ 19వ తారీఖున అదే ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు. కొడుకు చనిపోయిన 24 గంటల్లోనే అక్టోబర్ 20వ తారీఖు నాడు మాలేపాటి సుబ్బానాయుడు గారు కూడా మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఒకే ఇంట్లో 2 వ్యక్తులు మరణించడం అనేది ఆయన అనుచరులకు ఆవేదన కలిగించింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 30వ తారీఖు నాడు మాలేపాటి సుబ్బానాయుడు గారి పెదకర్మ నిమిత్తం ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చిన లోకల్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపైకి కొందరు కార్యకర్తలు దాడికి యత్నించారు. ఆ దాడి వల్ల కావ్య కృష్ణారెడ్డి వేధింపుల వల్లే మాలేపాటి చనిపోయారన్న అభిప్రాయం జనాల్లోకి బలంగా వెళ్ళింది. అయితే ఈ దాడి వెనుక బీద రవిచంద్ర గారి హస్తం ఉందన్నది ఓ వర్గం నుంచి బలంగా వస్తున్న వాదన. బీద రవిచంద్ర గారికి చెందిన 200 కోట్ల ఆస్తిపాస్తులు మాలేపాటి సుబ్బానాయుడు పేరు మీద ఉన్నాయట. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆ ఆస్తులను చేజిక్కించుకునేందుకు బీద రవిచంద్ర గారే ఆయన్ను ఆసుపత్రిలోనే కోమాలోనే ఉంచేలా చేశారట. రాత్రికి రాత్రే మాలేపాటి సుబ్బానాయుడు గారి పేరు మీద ఉన్న ఆస్తిపాస్తులను వేరే వ్యక్తుల పేర్ల మీదకు మళ్లించుకున్నారట. మాలేపాటి సుబ్బానాయుడు గారి కుటుంబ సభ్యులను బెదిరించి మరీ ఆయన ఫోన్కు వచ్చే ఓటీపీలను చెప్పించుకుని వేలి ముద్రలను కూడా తీయించుకున్నారట. ఏ ఆస్తులు ఏ తేదీల్లో కావలి సబ్ రిజిస్ట్రార్లో మాలేపాటి సుబ్బానాయుడు గారి పేర్ల మీద ఉన్న ఆస్తులను తన వాళ్ల పేర్ల మీదకు బీద రవిచంద్ర మళ్లించుకున్నారు అన్నదాన్ని డాక్యుమెంట్ నెంబర్లతో సహా సాక్షి మీడియా అదే పనిగా వార్తలను ప్రసారం చేస్తూ వస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని కప్పించుకునేందుకు, దీన్ని మరుగున పడేసేందుకు మరో కొత్త కాంట్రవర్సీని బీద రవిచంద్ర గారే కావలిలో కావాలని క్రియేట్ చేశారని, మాలేపాటి వర్గీయులను రెచ్చగొట్టి ఆయనే దగ్గరుండి మరీ స్థానిక ఎమ్మెల్యేపైకి దాడికి ప్రయత్నించేలా చేశారన్నది ఓ సెక్షన్ జనాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. ఈ మొత్తం వ్యవహారంలో కావ్య కృష్ణారెడ్డి గారే ఏ తప్పు చేయకుండా అబాస్ పాలయ్యారని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఒకప్పుడు కావ్య కృష్ణారెడ్డితో మాలేపాటికి విభేదాలు ఉన్నమాట వాస్తవమే. తనకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ గతంలో ఆవేదన వ్యక్తం చేసిన మాట కూడా వాస్తవమే. కానీ ఎప్పుడైతే ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ పదవి మాలేపాటికి దక్కిందో అప్పటి నుంచి మాలేపాటి ఖుషీగానే కనిపించారు. సోషల్ మీడియాలో పోస్టులతో వరుస కార్యక్రమాల గురించి అప్డేట్స్ ఇస్తూ పార్టీ పరంగాను తన కార్పొరేషన్ విధుల పరంగాను బిజీగా గడిపారు. చైర్మన్ హోదాలోనే 4 నెలల పాటు పనిచేశారు కూడా. సో గతంలో ఉన్న అసంతృప్తి, ఆవేదన చనిపోవడానికి ముందైతే లేవనే చెప్పుకోవాల్సి ఉంటుంది. అనారోగ్య కారణాల
కారణాల వల్లనే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉంటుందన్నది మెజార్టీ మంది అభిప్రాయం. అయితే ఆయన మరణాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తోందని, పార్టీలో అంతర్గత విభేదాలను క్రియేట్ చేసేందుకు పిచ్చి రాతలను రాస్తుందంటూ మాలేపాటి సుబ్బయ్యనాయుడు గారి కుటుంబ సభ్యులు ఓ ప్రెస్ మీట్ను పెట్టి మరీ కొన్ని కీలక కామెంట్స్ను చేశారు. మాలేపాటి సుబ్బయ్యనాయుడు గారి పేరు మీద ఉన్న 200 కోట్ల ఆస్తిపాస్తులను బీద రవిచంద్ర గారు తన వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ సాక్షిలో వచ్చిన వార్తలను మాలేపాటి కుటుంబ సభ్యులు పూర్తిగా ఖండించారు. మేం బాధలో ఉన్నాం, తీవ్ర మనోవేదనలో ఉన్నాం. ఇలాంటి సమయంలో ఈ పిచ్చి రాతలేంటి? ఇవన్నీ పచ్చి అబద్ధాలు. 3 ఏళ్ల క్రితం జరిగిన ల్యాండ్ డీలింగ్ గురించి ఇప్పుడు పచ్చి అబద్ధాలను సాక్షి మీడియా రాస్తోంది. బీద రవిచంద్ర గారి కుటుంబంతో మాకు 30 ఏళ్లుగా అనుబంధం ఉంది, అనవసరంగా ఆయనపై బురద జల్లుతున్నారు అంటూ మాలేపాటి సుబ్బయ్యనాయుడు గారి కుటుంబ సభ్యులు అక్టోబర్ 29వ తారీఖున ఓ ప్రెస్ మీట్ను పెట్టి మరీ ఆ రాతలను ఖండించారు. అయినప్పటికీ ఈ ఆస్తిపాస్తుల వ్యవహారానికి సంబంధించిన విషయాలు మాత్రం కావలి నియోజకవర్గంలో బాగా నలుగుతున్నాయి. చూడాలి మరి కావలిలో మున్ముందు రాజకీయాలు ఎలా ఉండిపోతున్నాయి, కావ్య కృష్ణారెడ్డి గారిపై ఏర్పడిన ఈ మచ్చను చెరిపేసుకునేందుకు ఆయన ఏం చేయబోతున్నారు, బేద రవిచంద్ర గారు తనపై వచ్చిన ఆరోపణలకు ఎలా కౌంటర్ ఇస్తారు అన్నది. ఇదండి కావలి రాజకీయాల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.